హాయ్ ఫ్రెండ్స్, వెజ్ మంచూరియా రెసిపీ చూద్దామా? దానికి క్యారెట్ ఇంకా క్యాబేజ్ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోండి. రెండింటిని నీట్గా తురుముకోండి. ఇప్పుడు తురిమిన క్యాబేజ్ ఇంకా క్యారెట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని దాన్ని ఒక మంచి కాటన్ క్లాత్లో వేసుకొని దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మొత్తం నీట్గా స్క్వీజ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటికి రావాలి. తర్వాత 2 ఆలు తీసుకొని నీట్గా ఉడకబెట్టుకోండి. స్క్వీజ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలు ఏదైతే ఇందాక మనం ఉడకబెట్టుకున్నామో, నెక్స్ట్ మైదా, కొంచెం పసుపు, కారం, ఇంకా కార్న్‌ఫ్లోర్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం క్యాబేజ్ ఇంకా క్యారెట్ తురుము అది వేసుకొని నెక్స్ట్ ఆలు వేసుకోవాలి. దాంట్లో నీట్గా మ్యాష్ చేసుకోవాలి ఆలు మొత్తం. ఇప్పుడు మనం ఇందాక చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పౌడర్, ఇంకా కార్న్‌ఫ్లోర్, మైదా, పసుపు, కారం. అన్నీ ఒకసారి నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అన్నీ వేసాక. ఇప్పుడు ఏదైతే మనం కలుపుకున్నామో దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని సైడ్కి పెట్టుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ముందుగా మనం చేసుకున్న ఆ బాల్స్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా వేయించుకోండి. ఇప్పుడు టాస్ చేసుకుందాం. దానికి గార్లిక్, చిల్లీ, ఆనియన్, కొంచెం షుగర్, వెనిగర్, టమాటో కెచప్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. మనం ఇందాక చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. నెక్స్ట్ కొంచెం షుగర్, కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కార్న్‌ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని దాంట్లో యాడ్ చేయండి కొన్ని వాటర్ వేసి. నెక్స్ట్ సోయా 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, కెచప్ మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి వేసుకోండి. 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ బాల్స్ ఏవైతే ఉన్నాయో మంచూరియా బాల్స్ దాంట్లో వేసుకోండి. నీట్గా సార్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. నెక్స్ట్ లాస్ట్కి కొరియాండర్ చాప్ చేసుకొని వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.